ప్రతిష్టకు ఏమాత్రం భంగం కలిగినా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎటువంటి తప్పు జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడైనటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు ఖచ్చితంగా చూస్తూ ఊరుకోరు. ఖచ్చితంగా దాని మీద మేము ప్రశ్నిస్తాం, పోరాటం చేస్తాం. నిన్న మీరు హఠాత్తుగా ఏడవడం చూస్తే మాకు నిజంగానే ఆశ్చర్యం వేసింది. అంటే ఏదైతే ఇన్ని రోజులు ఇన్ని సంఘటనలు జరుగుతున్నా మీ మనసు ఇప్పుడు కలత చెందలేదు. కానీ ఏదైతే మాచర్ల శ్రీనివాస్ గారు ఒక నిజాన్ని వెల్లడించినారో దాంతో మీరు భయభ్రాంతులకు గురైపోయి అయ్యో ఈ విషయాలన్నీ బయట వచ్చేసినాయే అని దీన్ని కప్పిపుచ్చుకునే దాంట్లో భాగంగా ఏడ్చారు అనేది తిరుపతి ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు. ముందుగా మీరు వచ్చి ఏదైతే శ్రీనివాస్ గారు ఆరోపణ చేశారో ఆయన దగ్గర సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి అని ఆయన స్వతహాగా చెప్పడం జరిగింది. ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం దాని మీద ఏదేసి ఎంక్వైరీ కమిటీ ఏదేశారో అది వాళ్ళు శ్రీనివాస్ గారి దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి అనేది వాళ్ళు తీసుకోవాలి, నిజానిజాలు బయట పెట్టాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే డిమాండ్ చేస్తోంది, ఇది సిబిసిఐడి ఎంక్వైరీయే కాకుండా సిబిఐ ఎంక్వైరీ వేసి నిజానిజాలు ఖచ్చితంగా బయట పెట్టాలి. శ్రీవారి భక్తులందరూ కూడా ఆ వైపుగానే ఆశగా చూస్తున్నారు. కాబట్టి ఇప్పుడు కన్నా భానుప్రకాష్ రెడ్డి గారు ఇలాంటి పనులు మానుకొని ఏదైతే పరకామణిలో జరిగిన నిజానిజాల్ని ఖచ్చితంగా బయట పెట్టాలి. మీరు నిజాయితీ పరులైతే మీరు నిరూపించుకోండి అనేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నిస్తోంది.